మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తలుపుకుండా లోపలికి వచ్చారు. ఈ తలుపు పవర్ బోల్ట్ మార్చాము అని ఎవరో కంప్లైంట్ చేశారు. అది నేను ఏదో తప్పు చేశాను అని చెప్పారు. మీరు అక్కడ టవర్ బోల్ట్ చూడండి, అవి పాత టవర్ బోల్ట్స్. సో ఇది పాత టవర్ బోల్ట్, చూస్తేనే తెలుస్తుంది ఇది పాతది ఇది కొత్తది, రైట్? సో ఇది బోల్ట్ వేసుకునేది, ఓకే? వాళ్ళు చెప్పారు నేను ఇది మార్పించాను అని చెప్పి. సో అజ్యూమింగ్ ఇది ఓపెన్లో ఉండింది అనుకుంటాం, పని చేయట్లేదు, ఓకే? ఈ బోల్ట్ ఉన్నంత వరకు ఈ డోర్ ఓపెన్ చేయలేదు. ఈ మార్చింది ఈ బోల్ట్, ఇది ఎందుకు మార్చాము, బట్ ఈ బోల్ట్ వేసినంత వరకు ఎవరైనా తలుపుకుంటారు వచ్చే పరిస్థితే లేదు. ఇది లూజ్ ఉన్నది, అప్పుడు ఇది లూజ్ ఉన్నది కాబట్టి ఈ ఫైల్ మార్పించాం అంతే. నథింగ్ డీల్ అబౌట్ ఇట్. ఇక్కడ ఆయన ఎంత కష్టపెట్టారో ఆ లెటర్ ఆ సోఫా కింద, ఆ సోఫా దగ్గర ఎక్కడ దొరికింది అనుకుంటా. 2020లో ఇది నాకు అవసరం లేదు అని చెప్పి ఒక మెమో ఫైల్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టుకి. However, in view of changed circumstances where the previous government was voted out and investigation no longer being used for such wrong political purposes, that grievance is not there అని చెప్పి. అప్పుడు జడ్జి ఏమన్నారు, చనిపోయింది మీ అంకుల్, మీకు మారల్ రెస్పాన్సిబిలిటీ ఉంది, నైతిక బాధ్యత ఉంది, చంపింది ఎవరో కనుక్కోవాలి, అది కూడా త్వరగా చేయాలి అని జడ్జ్ ఆర్డర్లో చెప్పారు. మీరు కోర్టుని నమ్మించాలని ప్రయత్నం చేస్తున్నారు, మీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఈ ఇన్వెస్టిగేషన్కి ఏం డోకా లేదు అని. కానీ అట్లా అన్నంత మాత్రాన మీ బాధ్యత దాంతో తీరిపోలేదు. ఇప్పటికి చూస్తే రియాలిటీ, స్టార్క్ రియాలిటీ ఇస్ దట్, ఇప్పుడు చూస్తే ఇంతవరకు మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరిని అరెస్ట్ చేయలేదు, ఈ మర్డర్కి సంబంధించి ఎవరిని అరెస్ట్ చేయలేదు. కానీ ఐ లీవ్ ఇట్ టు యువర్ విజ్డమ్ అని హైకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చారు. టీడీపీ వాళ్ళే చేశారు అంటారు. మరి టీడీపీ వాళ్ళు చేసింటే మీ గవర్నమెంట్లో ఎందుకు పట్టుకోలేదు? 6-7 నెలలు ఉన్నింది మీ గవర్నమెంట్, నేను సిబిఐకి పోకముందు, ఎందుకు పట్టుకోలేదు? మొత్తం ఐ థింక్ 8-9 నెలలు ఉన్నింది మీ గవర్నమెంట్ వచ్చాక. యూ హ్యావ్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఇప్పుడేమో ఎందుకు ఇట్లా మాటలు మారుస్తున్నారు? ఇది శంకర్ని అరెస్ట్ చేసినాక వచ్చిన కామెంట్. శంకర్కి అవినాష్కి సంబంధం ఉందని మీరు ఒప్పుకుంటున్నారా? శంకర్ని అరెస్ట్ చేశాక తర్వాత అవినాష్ అరెస్ట్ అవుతాడు అని చెప్పి క్లారిఫికేషన్ ఇస్తున్నారా? డైరెక్షన్స్ ఇస్తున్నారా? ఆర్ యూ ట్రైంగ్ టు ఇన్ఫ్లుయెన్స్ ద సిస్టమ్? సిరీస్ ఆఫ్ ఈవెంట్స్. ఆ తర్వాత ఇంకో భరత్ యాదవ్ ఎవరో ఒక లెటర్ రాస్తాడు సిబిఐ డైరెక్టర్కు, ఈ దీంట్లో ఏమో హత్య చేయించింది నరెడ్డి రాజశేఖర రెడ్డి అని చెప్పి. కొద్ది రోజుల తర్వాత కల్లూరు గంగాధర్ రెడ్డి ఇంకో లెటర్ రాస్తాడు. ఎంతమందిని ప్రలోభ పెడుతున్నారు, ఎంతమంది విట్నెసెస్ని ప్రలోభ పెడుతున్నారు. ఈయనేమో గంగాధర్ రెడ్డి నా మీద బ్లేమ్ వేస్తాడు, అండ్ ఇక్కడ ఇన్ఫ్లుయెన్సెస్ విట్నెస్ అవుతున్నారని చెప్పి మళ్ళీ సిబిఐ వాళ్ళ మీద కేసులు పెట్టడం మొదలు పెడతారు. ఇది ఉదయ్ కుమార్ రామ్ సింగ్ మీద ఈ కేసు స్టే చేశారు హైకోర్టు. ఇంతవరకు కేసు పెట్టాక కేసులు పెడతారు, మళ్ళీ రెస్పాన్స్ ఉండదు. మీరు పెట్టిన కేసు మీద హైకోర్టులో స్టే పెడితే కేసుల మీద కేసులు అంతా ఆఫ్టర్ ది అరెస్ట్ ఆఫ్ శంకర్. అఫ్ కోర్స్ దిస్ ఈవెన్చువల్గా కోర్టులో క్లోజ్ అయ్యింది, క్లోజ్ కాదు, యాక్షన్ వచ్చింది ఈ మధ్యనే అనుకోండి. బట్ శంకర్ హిస్టరీ గురించి ఐ థింక్ పులివెందల్లో ఎవరికి తెలియని మనిషి ఉండకపోవచ్చు. శంకర్ని అరెస్ట్ చేసినాక అవినాష్ అరెస్ట్ అవుతాడని భయపడి ఇట్లా చేశారా, లేకపోతే మీ మీదకి వస్తుందని భయపడ్డారా నాకు తెలియదు. బట్ అంతవరకు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని మార్పించినాక కూడా సిబిఐ అయితే తన పని తను చేసుకుంటూనే పోతుంది. తర్వాత ఇద్దరిని అరెస్ట్ చేసినారు, ఒకరిని యాంటిసిపేటరీ బెయిల్ మీద బయట ఉన్నారు. ఇప్పుడు భరత్ యాదవ్ అయితే సిబిఐ డైరెక్టర్కి లెటర్ రాశాడు, విట్నెస్గా ఉన్నాడు కాబట్టి గన్ లైసెన్స్ ఇస్తారా? ఐఎమ్ నాట్ షూర్.
కర్నూలు జరిగింది, ఇది మనకందరికీ గుర్తుంది. 2-3 రోజులు కర్నూలు అస్సలు ఎవరు పోవడానికి లేకుండా తయారైంది. ఇది హాస్పిటల్, విశ్వభారతి హాస్పిటల్. ఈ రోడ్ అంతా బ్లాక్ చేశారు. మొత్తం ఈ రోడ్లో అంతా చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 10-15 హాస్పిటల్స్, క్లినిక్స్, నర్సింగ్ హోమ్స్, ఫార్మసీస్ ఉన్నాయి. ఆ హాస్పిటల్ వీధి పరిస్థితి ఇట్లా ఉన్నింది. హత్య జరిగింది కదా, అందుకే ఓటు వేయొద్దు వైఎస్ఆర్సీపీ పార్టీకి అని అడుగుతుంటే తను చెప్పారు, మాకు వేరే మాటలు లేవు, భయపడుతున్నాము అందుకేని. అమ్మా భారతి, ఇక్కడ చనిపోయింది మీ మామగారు, మా నాన్నగారు, మీ మామగారు. మీ మామగారి చావు గురించి ఎవరన్నా మిమ్మల్ని ప్రశ్న అడిగితే ఇదా మీ సమాధానం? రాజకీయాల మీ సమాధానం? భారతి చెప్పాలి, వివేకానంద రెడ్డి చావుకు కారణమైన కేసు ఎందుకు ముందుకు పోవట్లేదు? ఇందాక నేను రేస్ చేసిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ బయటకు వస్తాయని భయమా? ఏంటి మీ భయం? నాకు అర్థం కావట్లేదు. నాకు భయం అంటున్నారు. నాకు భయం అయితే ఇంత దాకా వచ్చేదానా? మీరు భయం పెట్టుకొని వణుకుతూ ఈ కేసు డిస్కషన్ గురించి మాట్లాడొద్దు అని గ్యాగ్ ఆర్డర్ తెప్పించుకొని దీని గురించి మాట్లాడితే గొడవలు చేసుకుంటూ మీరు వణుకుతూ ఎక్కడ ఓడిపోతారో అని చెప్పి మళ్ళీ ఏంటి మా మాటలు? ఫస్ట్ మీరు తేల్చండి, కేసు తేల్చండి. 10 సంవత్సరాలు అయ్యింది, ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. ఇది పొలిటికల్ బ్యాటిల్. ఈ పొలిటికల్ బ్యాటిల్కి మనకి June 4th ఆన్సర్ వచ్చేస్తుంది. పులివెందుల్లో ప్రజలు, కడప ప్రజలు, వీళ్ళందరికీ రాజారెడ్డి గారు మొదలుకొని రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు వీళ్ళ కోసం ప్రాణం ఇచ్చే మనుషులు. ఎందుకంటే వీళ్ళ కోసం వాళ్ళు ప్రాణం ఇచ్చేదానికి రెడీగా ఉన్నారు. ఒక అవకాశం ఉంది. మన వివేకం సార్కి న్యాయం జరిగేలా చూడటం. ప్రతిసారి కోర్టుల్లో న్యాయం జరగాల్సిన పని లేదు. ఇక్కడ ప్రజల చేతుల్లో ఉంది. వివేకం సార్ మన మనిషి, మన కోసం కృషి చేసిన మనిషి. ఆయనకు న్యాయం ఇస్తారో లేదో మన చేతుల్లో ఉంది, మీ ఓటులో ఉంది. మీ ఓటు నిందితులకు వేస్తారా, న్యాయం పక్కన ఉంటుందా అనేది ఆలోచించాలా. గత వారం రోజులుగా తిరుగుతుంటే ప్రజల బాధ కళ్ళల్లో కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి భయంతోటి ఏం చెప్తున్నాడో ఆయనకే అర్థం కావట్లేదు అనుకుంటా. ఇంకొకటి యాక్చువల్గా అర్థమవుతుంది అనుకుంటా, నోరు తెరిస్తే అబద్ధాలు వస్తున్నాయి. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారికి సలహా, మీరున్న సిచ్యుయేషన్ చాలా ప్రికేరియస్ సిచ్యుయేషన్. రేపో మాపో పదవి పోతుంది అనిపిస్తుంది. కొంచెం జాగ్రత్త అండి. డోంట్ మేక్ టూ మెనీ ఎనిమీస్, యూ ఆల్రెడీ హ్యావ్ అ లాట్ ఆఫ్ దెమ్. రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు, పోనీ ఈవెన్ రాజారెడ్డి గారు, నాకు ఏమైనా అన్యాయం జరిగితే, ఎవరైనా సరే ఎవరికైనా అన్యాయం జరిగితే పోయి వీళ్ళ దగ్గర నిలదీసి గట్టిగా అడుగుతారు. అడిగే ధైర్యం ఉండేది, అంత చనువు ఉండేది ప్రజలకి వీళ్ళతో.